RC16లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ ఎంట్రీ రోల్ ఉందా? లెట్స్ వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. అంతేకాకుండా తను ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఉన్న 2 ఫిలిమ్స్ కూడా చేయబోతున్నారు. ఓజీ మరియు హరిహర వీరమల్లు గేమ్ చేంజర్లో గెస్ట్ ఎంట్రీ రోల్ చేయబోతున్నారు. అయితే రామ్ చరణ్ అడగగానే తను వెంబటే ఒప్పుకొని ఆ గెస్ట్ ఎంట్రీ రోల్ అయితే చేయబోతున్నారు. అది కూడా ఏంటంటే సేమ్ ఎలక్షన్స్లో ఎలా చేయాలో రామ్ చరణ్ ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్గా మనకి ఇందులో కనబడబోతున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే సేమ్ పార్టీ మనం సినిమాలో చూడబోతున్నాం. తన కష్టాన్ని తన ఫలితాన్ని 2 అయితే ఆ సినిమాలో మనం ఎంజాయ్ చేయబోతున్నాం. RC16 అనేది రామ్ చరణ్కి ఎంతో ఆనందంగా కలిగిస్తుంది. ఎందుకంటే తన బాబాయ్ అందులో నటించబోతున్నాడంటూ నెటిజన్లు అయితే వైరల్గా మారుతున్నాయి. వీరిద్దరి కలిసి మనం థియేటర్ స్క్రీన్ మీద అయితే చూసినట్టయితే బాక్సులు బద్దలైపోతాయి. బాక్స్ ఆఫీస్కి ఒక కలెక్షన్స్ అయితే వర్షం అయితే కురుస్తుంది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా బిజీగా మనకి రాజకీయ విషయాలలో అయితే వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారు అభివృద్ధి పథకానికై ఎన్నో ముందడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని రోజులతో పాటు సినిమాలకైతే దూరంగా ఉంటారని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో మనకి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా. వారికి స్వీకరించిన పదవులు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మరికొన్ని పదవులు అయితే ఇచ్చారు. అయితే తన బాధ్యతలు తను సక్రమంగా స్వీకరించాలని తనకు ఇష్టమైన సినిమాలు కూడా తను పక్కకు పెట్టేస్తున్నాడు. సో ఇప్పుడు మిగిలి ఉన్న సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్లో గెస్ట్ ఎంట్రీ రోల్ ఇవి పూర్తి చేస్తే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలోకి అయితే రావడం అనేది కష్టం. తను పూర్తి జీవితం రాజకీయంలో గడుపుతున్నాడనేది మనకు తెలుస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ టాలీవుడ్ హ్యాక్స్.